అనేక పోరాటాలకు సింగనమల కేంద్రమని, ఇక్కడి నుంచి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం ప్రారంభమవుతుందని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. సింగనమల మండల కేంద్రంలో పార్టీ నూతన కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనంత వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం యువ నాయకుడు డాక్టర్ సాకే రుత్విక్, మండల కన్వీనర్ ఆలమూరు పరంధామరెడ్డి మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రజల తరపున గళమెత్తిన నేల సింగనమలదని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. రైతులకు అవసరమైన మద్దతు, పంట నష్టపరిహారం, సాగునీటి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామన్నారు. శైలజానాథ్ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయడానికి ఈ కార్యాలయం ఒక వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలకు ఈ వేదిక అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల యొక్క వాయిస్ ని, గొంతును వినిపించడానికి ఈ సింగనమల ఈ ఆఫీస్ అనేది కూడా వేదిక కానీ, మీ అందరూ కూడా నాయకుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో ఇప్పుడే శైలజానాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఈ ఆఫీసులో అనేది కూడా ప్రతి ఒక్కరు రావాలి, ఉండాలి. ఎక్కడైనా కానీ ఈ మండలంలో ఎవరికైనా కానీ ఏ పని, ఏ కార్యక్రమం కానీ, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, తాలూకా ఆఫీస్ కావచ్చు, ఎక్కడ పని ఉన్నా, ఏ ఆఫీసులో పని ఉన్నా, ఏ సమస్య వచ్చినా కూడా సింగనమలలో ఉండే పార్టీ ఆఫీసు పోతే చాలు, మన సమస్య పరిష్కారం చేస్తుంది ఆఫీస్ అని చెప్పి తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భం మనం చేస్తాం. ఆ నమ్మకాన్ని కలిగించుకోవాలి. మనమందరం కూడా అక్కడ చేస్తామని చెప్పడం, దానికి మొట్టమొదటి కావాల్సింది మనలో ఐకమత్యం. మనలో అనైక్యత అనేది కూడా ఉంటే చాలా కష్టం. కాబట్టి మొట్టమొదటిగా ఐకమత్యం, తర్వాత పార్టీ ఏది నిర్ణయిస్తే ఒక క్రమశిక్షణ గల ఎంత పెద్ద నాయకుడైనా కూడా పార్టీకి కార్యకర్తే ఎవరైనా కానీ. కాబట్టి పార్టీ యొక్క నిర్ణయాన్ని శిరసావించేట్లు, పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేటట్లు కూడా చేస్తాం. అంతేకాదు, మనలో మనం కూడా ఏదైనా సమస్య ఉంటే కూడా నిర్భయంగా కూడా మాట్లాడడానికి కూడా లోపల అనేది కూడా 4 గోడల మధ్య కూడా మన పార్టీ ఆఫీస్ అనేది కూడా ఉంటుందని చెప్పేది కూడా మీకు అందరికి కూడా హామీ కూడా ఇస్తున్నాం. మీ యొక్క ఏదైనా కానీ ఓ పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందంటే, మెజార్టీ యొక్క సభ్యుల యొక్క అంటే మెజార్టీ అంటే ఎక్కువ మంది యొక్క శాతం యొక్క అభిప్రాయమే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం అందరం కూడా గమనించాలి. ఒక కుటుంబమే ఉంటుంది, కుటుంబంలో 10 మంది సభ్యులు ఉండొచ్చు, ఒకడో ఇద్దరు అనేది కూడా విభేదించవచ్చు. కానీ పెద్దలు చెప్పిన ప్రకారమో లాంటి ఎక్కువ మంది కూడా ఏదంటారో ఆ ప్రకారం కూడా ఆ కుటుంబం నడుచుకొని వస్తుందంటే ఆ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది, ఆ కుటుంబం మాత్రమే ఆర్థికంగా అన్ని రకాలు కూడా ముందుకు పోతుంది. అలాగే మన ఆఫీస్ కూడా భవిష్యత్తులో అలా కూడా పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా ఆశిస్తూ, సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఇప్పుడే కూడా అందరినీ కూడా చెప్పడం జరిగింది. మనం దాదాపుగా కూడా మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో కూడా అనేకమైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతు అనేది కూడా బాగుపరచడానికి ఏదైనా కానీ నష్టం వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ, అలాగే ఇన్సూరెన్స్ ద్వారా రైతును ఆదుకోవడం కానీ, ఏదైనా కానీ భూగర్భ జలాలు వెనక్కిపోతే తగ్గిపోతే చెట్లకు కూడా రక్షణ తడులు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది. అంతేకాదు, మనం అందరూ కూడా సంక్షేమాన్ని అందించమంటే ఎవరు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాచ్యురేషన్ అంటే ఏదో కూడా మన అందరికీ అర్థం కాలేదు. అంటే ఒక గ్రామంలో కానీ, ఒక వీధిలో కానీ అర్హత ఉండే వారందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించేది. పెన్షన్లు ఇవన్నీ కూడా తీసుకుని శాచ్యురేషన్ కి అర్థము, తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చింది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందించిన ఘనత, అంటే ఈడు మావాడు, తనవాడనో, తన కులమనో, తన పార్టీ అనో రేపు ఓటేస్తాడో ఓటేయడం అనేది లేకుండా కూడా చదువుకున్న, బడులకు పోతున్న చదువుకున్న నుంచి తల్లి వందనం, తల్లి వడి, అమ్మఒడి దగ్గర నుంచి సంక్షేమం ఇవన్నీ కూడా ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పక తప్పదు.
చాలా మంది కార్యకర్తలు కూడా చెప్పారు, ఓటేయని మనకి అందరికి కూడా భవిష్యత్తులో మనకి తప్పకుండా కూడా వ్యతిరేకమే చేస్తారు, అటువంటి వారికి కూడా మీరు సంక్షేమం అందిస్తారు. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అందరికి కూడా సంక్షేమాన్ని ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు అని కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకే ఒకటి అనేది కూడా, ఎవరైనా కానీ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అనేది కూడా అందరూ కూడా సమానమే, అర్హత ఉంటే చాలు అందరికి కూడా అందిస్తామని చెప్పేసి సంక్షేమానికి కూడా అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం ఎలా అందిస్తానో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. తన వాడైతేనే వడ్డించే పరిస్థితుల్లో కూడా ఈ రోజు కూడా ఉంది. అలాగే ఆ రోజు అందరూ కూడా పోలీస్ స్టేషన్ పోయేవాళ్ళం. ఇప్పుడే శైలజనాథ్ గారు చెప్పారు, మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్ అడుగు తొక్కాలంటే కష్టంగా ఉంది, అడుగు పెడతామంటే కూడా పోలీసు వాళ్ళు మీరు వచ్చి మాట్లాడితే చాలా కష్టం అనే భయపడే పరిస్థితి పోలీసు వారికి కూడా కల్పించింది ఈ ప్రభుత్వం కూడా. అలాగే తాలూకా ఆఫీసులకు పోలేం, ఆర్ఐతో కూడా మాట్లాడలేం, విఆర్ఓ కూడా మన దగ్గర మాట్లాడాడు, సర్వేను తప్పించుకొని పోతాడు. ఆ పరిస్థితులు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో అనే కాదు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. ఈ పరిస్థితుల్లో ఒకటి కర్తవ్యం మేము అందరినీ కోరేది, ఐకమత్యంగా ఉందాం, ప్రతి ఒక్కరు కూడా కలుస్తాం. ఎవరి సమస్య అయినా కూడా మన పార్టీ వాళ్ళని నిజంగా కూడా ఒక న్యాయమైన సమస్య, అన్యాయంగా కాదు, ఒక న్యాయమైన సమస్య ఏదైనా వస్తే అందరూ కూడా కలిసి వెళ్దాం. ఈ పార్టీనే కేంద్రం, ఈ పార్టీ ఆఫీసునే కేంద్రంగా తీసుకొని ఈ ఆఫీస్ కంటే కూడా వెళ్దాం. ఈ మండలంలో ఉండే ప్రతి జనానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు దగ్గరికి పోతే చాలు, మాకు న్యాయం జరుగుతుంది, మాకు పని జరుగుతుంది అని అనిపించే బాధ్యత మీది, మీ అందరిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. మేము ఉన్నాం, నిలబడతాం. మీరు తీసుకున్న నిర్ణయానికి, ఎటువంటి నిర్ణయానికైనా కానీ మేము పార్టీ మేము నిలబడి మీ అందరికి కూడా, మేమందరూ కూడా వేదిక మీద ఉన్నారు, అందరూ కూడా శైలానాథ్ గారు కావచ్చు, మేము కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు ఈ జిల్లాలో, అందరూ కూడా ఉంటాం మీతో పాటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ రోజు జరుగుతున్న అన్యాయం మీకు అందరికి కూడా తెలుసు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కూడా ఎక్కడ కానీ ఇప్పుడు లేదు. మరొకటి కూడా రైతుల గురించి కూడా తెలుసు. 2 సంవత్సరాల్లో రైతు నష్టపోయినంత ఎవరు నష్టపోలేదు. దురదృష్టం కొద్దీ అప్పుడు ఎవరో అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే కరువు అనేది కూడా కవల పిల్లలు ఇద్దరు అని చెప్పి కూడా అనేవారు. ఈరోజు మనందరూ 2 సంవత్సరాలు చూస్తున్నాం, ఏదో రకంగా రైతు బాగున్నాడు, రైతు కూలీ బాగున్నాడు, అందరూ బాగుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో వర్షాలు సకాలంలో రాలే, వచ్చిన వర్షాలు కూడా పంటలకు ఉపయోగపడలేని పరిస్థితుల్లో వర్షాలు వచ్చేసాయి. నీళ్లున్నా కూడా, అంటే అందరిలో అన్ని ఉన్నా కూడా, అన్నట్లు అన్ని కూడా శని ఉంది అన్నట్లు అన్నట్టుగా ఈ రోజు అన్ని ఉన్నా కూడా ఈ రోజు అందరి నీళ్లు 50 టీఎంసీ 51 టీఎంసీ వచ్చినాయి అంటారు. అలాగే హెచ్ఎల్సీ నీళ్లు 30 టీఎంసీలు వచ్చినాయి. మేము ఇంతవరకు 81 టీఎంసీ అనంతపురం జిల్లాకి ఎప్పుడు రాలేదు, తీసుకొని వచ్చేసామని చెప్పి అంటున్నారు. కానీ ఎక్కడ ఓ చెరువు అనేది కూడా నిండలేదు. చెరువు నిండితే భూగర్భ జలాలు అనేది కూడా పెరుగుతాయి. ఈ పొద్దున ఎందుకు బోర్లలో నీళ్ళని కూడా ఇంకిపోతున్నాయి? నిజంగా కూడా మీరు చెరువులన్నీ నింపింటే ఈ నీళ్ళని ఏం చేశారని చెప్పేసి అడగాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే అనేక సమస్యలు, పంటలు లేకుండా నష్టపోయినాం, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత బీమా అనేది కూడా మనం ప్రీమియం కట్టుకోకుండా కూడా ఇన్సూరెన్స్ వచ్చేది. ఎప్పుడు నష్టపోతే ఆ సీజన్ కి కాలం కలిసిరాక దెబ్బతినాల్సిందే. కానీ ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల సంగతి అనంతపురం జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం చేసే వాళ్ళున్న నియోజకవర్గం కూడా మందే. అది చెరువుల కింద కావచ్చు, కాలువల కింద కావచ్చు, లేకపోతే బాయిల కింద కావచ్చు, మధ్య డ్రిప్పులు స్ప్రింక్లర్లు కావచ్చు, ఏమేసి ఎక్కువ మనమే. అరటి తోటలు మన దగ్గరే ఉన్నాయి, చిన్న తోటలు మన దగ్గరే ఉన్నాయి. ఈ బియ్యం బురుగులు వేస్తే 2000 ఎకరాల పైగా సినిమాల ఆయకట్టు కింద బియ్యం బురుగులు ఉంటాయి, బురుగులు బియ్యం ఉంటాయి. మరే అంటారు
రైతాంగం గురించి మాట్లాడకుండా మనం ఏం మాట్లాడినా ఏమీ కరెక్ట్ గా ఉండదు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్న కాలాన్ని గుర్తు చేస్తారు. ఇన్సూరెన్స్ అసలుకి ఫ్రీ ఇన్సూరెన్స్ అది పంట వేస్తే చాలా డబ్బులు మనకు వచ్చింది. నేను ఎందుకు కూర్చొని అట్లా రోడ్డు మీద పోతా ఉంటే చూసా వేరుసిని కనపడలేదు నాకు. కాలుతో అట్లా ఇట్లా దొరికి చెట్లు పీక్కొని కాయలు తిరుగుకుంటూ పోయే వాళ్ళం రోడ్డు పడి. కానీ వేరుశనగ చెనిక్కాయ పంటే నా కంటికి కనపడలేదు. 100 కిలోమీటర్లు పోయినాను. అప్పుడు ఏమైందని జనాలతో మాట్లాడితే 7 సార్లు సరిగ్గా లేకపోతే మొక్కజొన్న వేసుకోమని మొక్కజొన్న వేసినాం, అంతలోకి మొక్కజొన్నే ఉంది. పీకిన వాళ్ళు పీకినారు, అవి పుట్టించిన వాళ్ళు అయితే పైన దార్పాలు పట్టు లేక మనం వేసి ఫ్లెక్సీలు పెట్టుకుని కాపలా కాసుకుంటా ఉంటాం. అనంతపురం జిల్లాలో రైతుకి చాలా కష్టం వచ్చింది. మాట్లాడేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, సమాధానం చెప్పేవాళ్ళు లేడు. గానుదినలో నిట్ట నిలువున చిన్నా చెట్లు ఎండిపోతా ఉన్నాయి. పోయి చూసేవాళ్ళు లేడు. ఎంత దురదృష్టకరమైన రోజులు చూస్తున్నాం రాజకీయంగా అంటే, ప్రజల గురించి కాకుండా వాళ్ళ సొంత పనుల గురించి ఆలోచించే కాలం మాత్రమే చూస్తా ఉన్నాను. ఇంతకుముందు గ్రామాల్లోకి వెళ్తే అసలుకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మేము వస్తే ముందు ఆ గ్రామం యొక్క అవసరం ఏంది, కష్టం ఏంది, ఏం చేయాలా అని ముందే కనుక్కొని వచ్చేవాళ్ళం. గ్రామంలోకి వచ్చేవాళ్ళం, ముందు అడక్క ముందే చెప్పేవాళ్ళం, భాస్కరా చెప్పేవాళ్ళం. మీరు కూడా గ్రామానికి రోడ్డు కావాలనో నీళ్లు కావాలనో ఇంకోటి అడిగేవాళ్ళు. సరే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరంపరలో ఇష్టం వచ్చినట్టు ఈ రోజు కూర్చొని మాట రోడ్డు కూడా మనం వేసిందే, కొంచెం గుంతలు ఉండే. ఈరోజు చాలా మంది ఆఫీసర్లు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో పెద్ద పెద్ద చేసినాము. వాళ్ళ ఆఫీసులు కూడా మనం రిపేర్ చేసినవే. కాబట్టి రైతు గురించి మాట్లాడాల్సిన కాలం వచ్చింది. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను నేను, మళ్ళా రైతుకు మంచి కాలం రావాలంటే రైతు ధైర్యంగా మీసం మీద చేసి మాది ఈ రాజ్యం అని ప్రకటించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కుమారుడు, మన పార్టీ అధ్యక్షుడు, మనవాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన కష్టాలన్నీ. అప్పుడు చలికాలంలో కొద్ది మంచు ఉంటుంది చుట్టుపక్కల, ఎండ ఎట్లా పడితే మంచు అంతా ఎగిరిపోతుందో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రైతుల కష్టాలన్నీ రాత్రికి రాత్రి ఆవిరైపోయి ధైర్యంగా మేము రైతాంగం, మేము పంటలు వేస్తాం ఇది ధైర్యంగా ప్రకటించే కాలం వస్తుంది. కాబట్టి గ్రామాల్లో చెప్పండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా చెప్పండి. ఏం చెప్తారంటే, ఎంతకాలం అయినా మీరు ఇట్లా మీరు నిజంగా మీకు కూడా మీ పంటలకు ఏమైనా మేలు జరగాలంటే, లేక రైతుల జీవితం కొద్దిగా బాగుండాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోండి, మీకు కష్టాలు తీరిపోతాయని వాళ్ళకి చెప్పండి. అది వాళ్ళకు కూడా తెలుసు, తెలియకేం కాదు. తెలిసిన వాళ్ళు ఏంటంటే రకరకాల కారణాల రీత్యా రీళ్లు చేసుకుంటా ఉంటారు. రీళ్ళు అంటే తెలుసు కదా మీకు. ఈ మధ్యకాలంలో పిల్లగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మాట్లాడితే ఆ సెల్ ఫోన్ తీసుకొని ఇట్లే ఒరే తిప్పుతూ ఉంటారు. దాన్ని ఏం తిప్పుతారో నాకైతే అర్థమే చేయదు. రీల్స్ అప్పుడు నా ఫోటో పడేసి నాకే పంపిస్తారు వాట్సాప్ లో. మొన్నే సెల్ ఫోన్ పని చేయలేదు, అది ఏం పని చేయలేదు చూస్తే దాన్ని నిండుకి ఇదేమన్నా వారికి క్లియర్ చేయించే ఒకటి పెట్టుకుంటే వారికి రేట్ ఇది ఆఫీసర్ అని చెప్పి చేసి పంపించారు. అంటే మన బతుకులు బాగుండాలంటే అందరివి గ్రామాల్లో రాజకీయాలు ఉంటాయి. ఎవరైనా సరే పోటీకి వస్తే రాజకీయాలతో కొంత రావచ్చు. మనతో రాజకీయంగా పోటీ పడే వాళ్ళంటూ ఈ నియోజకవర్గంలో ఎవరు లేరు, రారు. అంటే మొహమాటం లేదు, ఇదంతా మాట్లాడతాం.
2029లో ఈ సమయానికి ముఖ్యమంత్రిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఇంత అనుమానం లేదు ఎవరికి? సదా మామూలు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, సింగనమల మేము గెలిచేసాం అంటే నువ్వు వచ్చినావని అన్నాడు ఆయన సీరియస్ గా. నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో శైలజనాథ్ వచ్చాడు, చెప్పండి సింగనమల ఎలక్షన్ పక్కకు వదిలిపెట్టి మిగతా ఎలక్షన్ చేసుకోవాలా, ఆల్రెడీ ఒక సీటు వైఎస్ఆర్సీపీ జాబితాలో ఉందని చెప్పి నాకు అనుమానం లేదు. అయినప్పటికీ కూడా జనం కోసం పనిచేయాలి. ఏమో రాజకీయాల కోసం ఎమ్మెల్యే ఏముంది, అవుతాం, మంత్రి అవుతాం, ఇంకోటి అవుతాం, దానికోసం రాజకీయాలు చేయం కదా. అందరూ బాగుండాలా, పిల్లలు చదువుకోవాలా, అట్లాగే పెద్దలకు ఆరోగ్యం ఉండాలా, ముసలి ముద్దకి ఆసరాగా డబ్బులు చేతిలో పడాలా, అట్లాగే మన అక్కలకి ఆడపిల్లలకి ధైర్యంగా రాజ్యం ఉండాలా, 4 వేలు ధైర్యంగా లోపలికి పోవాలా. ఇవి కదా, వీటి కోసం కదా రాజకీయం చేసేది. అట్లాగే రైతాంగం భద్రంగా ఉండాలా, ఎస్సీలు ఎస్టీలు ధైర్యంగా ఉండాలా, ఇంతమంది కోసం కదా రాజకీయం. బీసీలు ధైర్యంగా తిరగాల, మైనారిటీలు భయపడ్డా బతకూడదు, ఇంతమంది చూసుకునే రాజకీయం. కానీ ఏందో దానికోసం రాజకీయం చెప్పండి వాళ్ళకు కూడా. సింగనమల ఎలక్షన్ అయిపోయింది, ఈ పెద్దగా ఆలోచన పెట్టుకోబాకండి, జనం కోసం పనిచేస్తే గుర్తు పెట్టుకుంటాము. మొన్ననే పాపం నాయనపల్లి పశ్చాత్తన వచ్చారు, నేను రెజల్యూషన్ ఇలా నేను తెచ్చుకుని లెక్కతో పక్కన రోడ్డు వేసుకుంటాను తోటలకి అని చెప్తాను. అట్లా పనులు వద్దని నేను తెలుగుదేశం వాళ్ళకు సలహా ఇవ్వాలనుకుంటా ఉన్నా. అయ్యమ్మా గమనించుకోండి, అటువంటి వద్దు, ఎవరిది వాళ్ళు చూసుకుందాం, ప్రశాంతంగా ఉందాం. రాజకీయంగా పోటీ పడితే రాజకీయంగా పోటీ లేదని నా ఉద్దేశం. నువ్వు పోటీ పడే కంటే ఏది లేదు ఇక్కడ. ఈ గ్రామంలోనే నియోజకవర్గ ముఖ్య స్థానంలో, కేంద్ర స్థానంలో మనకు ఆఫీస్ ఉండాలని మన వాళ్ళంతా అనుకోవడం జరిగింది. వస్తే మనం ఆ చెట్ల కింద లేకపోతే ఆడాయిడా, నాకు ఒక మాట కూడా గుర్తుంది, మనం ఒక రోజున మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. రామస్వామి గుడిలో పెట్టుకుందాం అనుకున్నాం. ఆ రామస్వామి గుడి కాంపౌండ్ వాళ్ళు కట్టు, దాని మీద కమ్యూనిటీలు కట్టింది కూడా నేనే ఆ రోజున. అయినప్పటికీ కూడా ఎవరో పెద్ద మనిషి కంప్లైంట్ చేశాట, రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ పనులు రాముని గుళ్ళు ఎట్లా చేస్తారని. వీళ్ళంతా యాడ్ చేస్తారో నాకు తెలియదు కానీ, అంటే ఆ రోజున గౌరవ పోలీస్ శాఖ వారు అంత గౌరవంగానే మీరు పోవడానికి వీలు లేదు సార్ అని చెప్పారు. అప్పుడు శ్రీరాముడి నాటికి కూడా ఆఖరి పోయేది లోపలికన్నా. నేనే అది మా నాయనమ్మ చెప్పేది, టీచర్ మా నాయనమ్మ, అరే జీవితంలో విషయం గుర్తుపెట్టుకో, గాడిదని చంపి గల్లుకు పోయేది ఏంటిలో, బహుశా గల్లంటే చలవని తెలియదేమో కానీ మీకు గల్లంటే ఉరి శిక్ష, గాడిని చెప్పేది అని చెప్పేది మా నాయనమ్మ అయ్యవారమ్మ. కానీ వద్దులేనా మనం కూర్చొని మాడుకుందాంలే, బయట చూద్దాం. ఆ రోజు అనుకున్నా మనకు ఆఫీస్ లేకపోవడం వల్ల కదా ఈ బాధ అంతా. చిన్నదో పెద్దదో మనం కూర్చునేకి, 4 మాటలు మాట్లాడుకునేకి, ఎవరికైనా కష్టం వస్తాడు మాకు ఆఫీస్ ఉంది, ఆఫీసర్ పొదాం పని చెప్పుకునేకి ఒక అడ్రస్ ఉండాలని అనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి జిల్లా అధ్యక్షులు సంపూర్ణమైన మద్దతుని ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లా పొదాం రేపు కలెక్టర్ ఆఫీస్ పోతాడా, రేపు కలెక్టర్ వైఎస్ఆర్కి అంతే కదా, రేపు మాట్లాడదాం, రేపు కలెక్టర్ పోతా ఉన్నా మాట్లాడదాం, రేపు పోయిందామా సో ఇది దానికి పనికి వస్తుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడ శివశంకర్ రెడ్డి గారని ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉండేవారు. పాపం అతను 2 గంటలు ఖాళీ చేస్తామంటే మనం లోపలికి కూర్చొని నువ్వు బయటికి పోవచ్చు అని చెప్పి, అతను కూడా మన పార్టీ వాడే కాబట్టి సరే ఏం చేస్తామని బయటికి పోయారు. అట్లాగే అబ్దుల్లాని కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. అబ్దుల్లా బాబా, అబ్దుల్లా క్వశ్చన్ నాకు బాగా తెలుసు.
మన నారాయణ కూడా ఆఖరికి ఎన్ని సార్ అనేది ఇప్పుడు మనం అడుగుతాం సార్ ఏనాయన పెసిపేట కూడా దాటి ఆడబెట్టాను సార్ ఇప్పుడు 30 సార్లు